కోరుతున్నాను. ఏ రకంగా ఇది ఈ పత్రికలు ఈనాడు లాంటి పత్రికలు వచ్చి ఇవి చేస్తున్న ఆలోచన చేయమని కోరుతున్నాను. ఇంగ్లీష్ మీడియం పెడితే వద్దంటారు, లేదు టోఫుల్ పెడితే వద్దంటారు, లేదు బైజూస్ కంటెంట్ వచ్చి ఇస్తున్నామంటే వద్దంటారు, ఆపాదిస్తారు. ఇవాళ ట్యాబ్స్ ఇస్తే వద్దంటున్నారు. ఒక విషయం అడుగుతున్నాను, ఈ పత్రికా సంపాదకులు కానీ దయచేసి పత్రికల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులుగా వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తారు, వాళ్ళు కూడా ఒకటి కోరుతున్నాను. మీ పిల్లలు, మీరు చదువుతున్న పిల్లలు, మీ ఇంట్లో ఉన్న మీ పిల్లలు, మీ సొంత పిల్లలు ఈ ట్యాబ్స్ ల్యాప్టాప్లు లేకుండా వాళ్ళు వాడకుండా వాళ్ళు వచ్చి విద్యాబోధన లేదు విద్యాభ్యాసం చేస్తున్నారా చెప్పండి. అంటే మీ పిల్లలు చేయొచ్చు, కానీ ఈ పిల్లలు చేస్తే పాడైపోతారు. మాకు ఆ మాత్రం లేదా? ఇందులో ఏదైతే ఎడ్యుకేషన్ కంటెంట్ తప్ప మిగతా కంటెంట్ రాకుండా లాకింగ్ సిస్టమ్ కూడా పెట్టామని ఆ రోజు చెప్పాం. సరే, పరిజ్ఞానం పెరుగుతున్న కొద్ది దాంట్లో వచ్చి కొంతమంది ఏదైనా అది తీసి అది ఓపెన్ చేసుకొని చేస్తే 1% 2% ఉంటే అది మా దృష్టి మా సెంటర్ సర్వర్ తెలిస్తే వెంటనే దాన్ని మళ్ళీ రెక్టిఫై చేస్తున్నాం. మరి మీ పిల్లలు వచ్చి ఈ ట్యాబ్లు వాడుతున్నప్పుడు ఈ కంపెనీలో మరి వాళ్ళు వచ్చి అసలు ఇవి సినిమాలు మరి అవి చూసి పాడైపోతున్నారా? ఏంటి ఆలోచన? ఈ దేశంలోనే మన తాలూకా ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత మిగతా రాష్ట్రాలు యూపీ కానీ రాజస్థాన్ కానీ అందరూ కూడా ఇప్పుడు వాళ్ళతో సమాయత్తమై ఈ కార్యక్రమం చేస్తున్నారు. వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? ఈ రాతలో ఏమైనా బుద్ధి ఉందా? ఏమైనా జ్ఞానం ఉందా? ఇప్పుడు నాకు ఏం తప్పు జరిగితే ఇవో ఇవి జరుగుతున్నాయి, దయచేసి అది జరగకుండా చూసుకోవాల్సిందా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం అని చెప్తే పర్వాలేదు. అసలు ట్యాబ్లే ఇవ్వద్దని పేరెంట్స్ కోరుతున్నారంట. చెప్పండి, ఏ పేరెంట్ వచ్చి మాకు పిల్లలకు ట్యాబ్ వద్దన్నారండి? ఆ సంబర్ రామోజీరావు కొడుకు, మనవడు, మనవరాళ్ళు వాళ్ళందరూ ట్యాబ్ల మీద, కంప్యూటర్ల మీద, ల్యాప్టాప్ల మీద వాళ్ళ విద్య ఈ సామాన్య పిల్లలు వచ్చి చేయకూడదా? ఎందుకది అక్కసు? ఈ పేదవాడి మీద కోపం ఎందుకు? దేవుని ధర్మైనదే. ఇంకోలాగుంటే అది చూసుకోండి. నీకు ఈ ప్రభుత్వం మీద ఏదైనా కోపం ఇంకోలా చూసుకో. కానీ పవిత్రమైన విద్యా విధానాల విద్య మీద, పిల్లల తాలూకు భవిష్యత్తుల మీద, వాళ్ళ ఎలివేషన్ మీద ఏంటి పిచ్చిరాతలు? తప్పు కదా ఇది. దాన్ని స్త్రీ అంటే తందానంటే తాను తందానని ఇంకో వ్యక్తి నిన్న సెలబ్రిటీ పార్టీ. నేను ఇంతకుముందు చెప్పాను ఆ నాయకుడికి, ఆ పార్టీకి, అయ్యా మీరు వచ్చి హోంవర్క్ చేయట్లేదు, ఏదైనా విషయం మీ దృష్టికి వచ్చినప్పుడు ఆ విషయం మీద హోంవర్క్ చేసి ఆ తర్వాత దాని మీద మీరు అడిగితే అది మీకు నాలెడ్జబుల్గా ఉంటుంది. అది అడిగినందుకు మీ ఎలివేషన్ పెరుగుతుంది. క్వశ్చన్ అడిగారా దీన్ని మన సమాధానం చెప్పాలని ఉంటుంది. లేకుంటే వేగ్గా ఏది నోటికి వస్తుంది మాట్లాడు. నేను సిబిఎస్ గురించి ఒక విషయాన్ని మాట్లాడాను. సిబిఎస్కి వచ్చి మీరు పరీక్ష ఫీజే కట్టలేదు, మార్చి కల్లా ఎగ్జామ్స్ ఉన్నాయి, 40,000 స్కూళ్ళు ఉంటే మీరు వచ్చి మీ స్కూల్లో పెట్టారు. అది ఆ మనిషికి అవగాహన ఉందని ఆలోచన చేద్దామా? మీరే కదా చెప్పండి. అసలు మీరు అసలు అలా అడగవలసింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హై స్కూల్స్కి పెడదామని. 6,700 హై స్కూల్స్ ఉంటే దాంట్లో సిబిఎస్ సిలబస్ పెడదామనేది ఆలోచన చేసి వాళ్ళని అడిగితే వాళ్ళు వచ్చి మేము ఈ సంవత్సరం ఈ స్కూల్ వరకే మా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఇవ్వలేమని చెప్తే 1000 స్కూల్కి పెడితే దానికి ఏవేవైతే పారామీటర్స్ ఆ పారామీటర్స్ అని ఫుల్ఫిల్ చేస్తున్నాం. అది కూడా ఇది 8వ తరగతి
లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తాం. ఈ సంవత్సరం 8 అయినా 9కి వస్తారు, మళ్ళీ 8వ తరగతికి అవుతుంది. వచ్చే సంవత్సరం 9 వాళ్ళు 10కి వెళ్తారు. ఈ 10 వాళ్ళు 25వ సంవత్సరం మార్చిలో ఎగ్జామ్ రాస్తారు. అప్పుడు ఎగ్జామ్స్ అంటాడు. అవగాహన ఉండి మాట్లాడుతున్నాం, అవగాహన లేకుండా మాట్లాడుతున్నాం. మరి దానికి వచ్చంటే జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలంట. వాట్ నాన్సెన్స్ ఏంటిది? వాళ్ళకున్న అవగాహన ఏంటి? ఇదేమి దాపరికం కాదు కదా. మేము సిబిఎస్ఈ సిలబస్ని గత సంవత్సరంలో ప్రారంభించామని మిమ్మల్ని మీ ద్వారా 10 సార్లు చెప్పాము అందరికీ. అంటే వాళ్ళు ఈ సంవత్సరం 9కి వస్తారు, 9th క్లాస్కి వస్తారు. వచ్చే సంవత్సరం 10th క్లాస్కి వెళ్తారు. 10th క్లాస్ ఎగ్జామ్స్ వచ్చి మళ్ళీ 25th మార్చిలో మళ్ళీ జరుగుతాయి. మార్చి కదా 4 రోజులు ఉంది, మీరు ఫీజు కట్టలేదు, మీరు వచ్చి ఇవన్నీ చేయట్లేదు. ఎవరిని ఇది? మొన్నటి రోజు నుంచి ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు. ఏది? అమ్మఒడి విద్యా కానుకలో పెద్ద కుంభకోణం అని. ఏంటి ఆ కుంభకోణం అంట? ఆయన విశ్లేషణ ఏంటంట? ఆ పార్టీ విశ్లేషణ ఏంటంట? 38 లక్షలు సార్ చెప్పారు, 39 లక్షలు కదా. 42 లక్షలు అమ్మఒడి, 39 లక్షలు. 39 లక్షల మందికి వచ్చి మీరు వచ్చి విద్యా కానుక ఇస్తున్నారు. 42 లక్షల మందికి మీరు అమ్మఒడి ఇస్తున్నారు. మరి ఈ 3 లక్షలు ఏమైందని అడుగుతున్నారు. ఏమన్నా ఆ ప్రభుత్వ విధానాన్ని మీకు అవగాహన ఉందా? అమ్మఒడి ఎవరికి ఇస్తున్నాము? ప్రైవేట్లోను పబ్లిక్లోను చదువుతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో సుమారు 60 లక్షల మంది పిల్లలు ఉంటే, ఆ పిల్లల్లో ఉన్న తల్లులు 42 లక్షల మంది ఉంటే, ఆ 40 లక్షల మందికి అమ్మఒడి ఇస్తున్నాం. ఒక ఫ్యామిలీలో ఆ పేరెంట్లో ఒక అమ్మకి 2 పిల్లలు ఉన్నా, 3 ఉన్నా, ఒక పిల్లలకే అమ్మఒడి ఇస్తున్నాం. అది ప్రభుత్వ పాలసీ. దాని ప్రకారం 40 లక్షల మందికి ఇస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఎంతమంది? 39 లక్షల. 39 లక్షలు మీకు ప్రైవేట్ చదువుతున్న విద్యార్థికి ఇది మన విద్యా కానుక లేదే, ఉందా? అంటే నీకు ప్రభుత్వ విధానాన్ని దాని మీద అధ్యయనం చేసి అది హోంవర్క్ చేసి ఏమైనా మాట్లాడితే సరే. దానికి వచ్చి ఇలాంటి ఈ పనికిమాలిన పత్రికలు వచ్చి ఇవన్నీ రాయడం. దాన్ని ఎందుకు పనికిమాలిన మాట్లాడేదంటే ఉదయం నుంచి చాలా నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకు అసలు పేరెంట్స్ వద్దన్నారు ఈ ట్యాబుల్ని. అసలు ఈ ఇంటరాక్టివ్ ప్యానల్స్ పెట్టద్దా అంటున్నారు. ఏదో తప్పు, ఏదో పిల్లలు వచ్చే ఉందా దానికి మీరు లాకింగ్ సిస్టమ్ పెట్టుకోవాలా, ఈ సిస్టమ్ పెట్టుకోవాలంటే పర్వాలే. వద్దన్న ఏంటిది వాడిదే. అందుకు అంటున్నా, అందుకు ఆ మాట నేను వాడవలసి వచ్చింది. ఎప్పుడు పరుషం మాట ఆడను. చాలా తప్పు ఇలాంటివి. నీ పిల్లలు వచ్చి ట్యాబ్ల మీద, నీ పిల్లలు వచ్చి ల్యాప్టాప్ల మీద, నీ పిల్లలు వచ్చి ఇంగ్లీష్ మీడియంలో చదవాలా? పేదవాడికి వచ్చి వక్రందికి వచ్చి ఏ పేరెంట్స్ చెప్పారా? రమ్మండి, ఏ పేరెంట్స్ చెప్పారో అడగమనండి. ఏంటిది? ఒక్క నిమిషం ఆగండి, నేను చెప్తాను. అనుకుంది చెప్పలేదు, ఏదమ్మా నువ్వు డైవర్షన్ ఇచ్చేప్పుడు నాకు ఏంటి తప్పు కదా అది. 39 లక్షల మంది ఇస్తే 42 లక్షల మంది ఉంటే ఈ రకమైన ఇదేంటగా. ఇంకా ఇంకోటి నిన్న కాక మొన్న శ్రీనివాస్ ఏదమ్మా ఇది అది ఇవ్వండి, చాలు అది ఇవ్వండి, పర్వాలేదు. ఇదే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 796 crore ఖర్చు పెడితే విద్యా కానుకకి, స్టేట్ ఏమో 2221. విద్యా కానుక ఓవరాల్ మనకి ఒక్క విద్యా కానుకే స్టేట్ నుంచి ఎక్స్క్లూజ్ వస్తుంది. సమగ్ర శిక్ష సార్ టోటల్ వచ్చేసి మనకు 4400 crore వచ్చింది సార్. 4 ఇయర్లు 60 ఏళ్ళు 4 సంవత్సరాల్లో ఎస్ఎస్ఐకి 4,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చింది. అడ్మిటెడ్, అగ్రీ. ప్రతి సంవత్సరం కూడా ఎస్ఎస్ఐ బడ్జెట్ నుంచి ప్రపోజ్ చేస్తుంది.
దాన్ని వచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చి ఇది మా కాంపోనెంట్ ఇస్తాము, ఇది ఇవ్వము, ఇది పెరిమిబుల్, ఇది పెరిమిబుల్ కాదు అని చెప్తుంటారు. దాంట్లో కేజీపీ స్కూల్స్ కూడా ఉన్నాయి. అందులో విద్యా కానుకలో మేము ఇస్తున్న కిట్ అయితే మనం అన్ని కాంపోనెంట్లు ఇస్తున్నాం, మాకు అక్కడ ఉంది. అందులో వాళ్ళు 2 3 ఇస్తారు, మిగతావన్నీ స్టేట్ గవర్నమెంటే ఓన్గా ఇస్తాం. వాళ్ళు యూనిఫామ్స్ ఇంకేమిస్తారండి, క్లాస్ 8 వరకు, అప్ టు క్లాస్ 8 వరకు యూనిఫామ్స్ ఇస్తారు. మేము వచ్చి 10th క్లాస్ వరకు ఇస్తాం. అది కాకుండా మిగతా కాంపోనెంట్స్ బుక్స్, నోట్ బుక్స్, దాంతోపాటు టెక్స్ట్ బుక్స్, దాంతోపాటు డిక్షనరీలు, బెల్టు, షూలు, బ్యాగులు ఇవన్నీ ఇస్తున్నాం. సుమారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది అయితే 800 దగ్గర సుమారు 800 కోట్లు అయితే దానికి ఇంకో 2200 కోట్లు అడిషనల్గా కలిపి 3000 కోట్లు ఖర్చు పెట్టాం. ఆ డబ్బులు డైవర్ట్ అయిపోయి అంటారు. కొన్ని డైవర్షన్ అయిపోయి ఇంకో దాన్ని ఖర్చు పెడతాంటే పర్వాలేదు, దీంట్లో అవినీతి జరిగిపోయింది. ఏంటి అవినీతి? దాన్ని ఎంక్వైరీ స్పెసిఫిక్గా ఒక విషయాన్ని నువ్వు పెట్టి ఇక అంటే పర్వాలే, ఎవరైనా సరే దానికి వచ్చి వీళ్ళు రాస్తుంటే ఎక్కడికి తీసుకెళ్దామని. ఇవాళ సర్వశిక్ష అభియాన్ నుంచి ఇవాళ మొత్తం ఎడ్యుకేషన్ మా డిపార్ట్మెంట్లో సుమారు 4 సంవత్సరాల క్రితం ఎంత ఖర్చు పెట్టాము? 60,000 కోట్లు ఖర్చు పెట్టాం. 60,000 కోట్లు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది 7,000 కోట్లు. అంటే పక్కన 0, ఇంకో 0 రైట్ సైడ్ అన్ని వేల కోట్లు. అంటే 7 రెట్లు 10 రెట్లు ఖర్చు పెట్టాం నాకు ఇష్టం. మీరు వచ్చి ఇది అయిపోయింది ఇవ్వండి, ఏంటిది? అందుకే అవగాహన ఉండి ఒక రాజకీయ పార్టీ అనుకున్నప్పుడు ఎవరైనా సరే, రాజకీయ నాయకులు ఏమైనా సరే, పార్టీ ఏదైనా మాట్లాడితే సిపిఎం చేయకూడదు. నాకైతే నేను రాజకీయ చేసినప్పుడు అలాంటివి ఎప్పుడు చేయలేదు. చేస్తే స్పెసిఫిక్గా ఇష్యూని అవగాహన చేసుకొని దాని మీద అథాంటికేటెడ్గా కనీసం ఏదో ఎక్కడో చిన్న అటు ఇటు ఉంటూ ఉండొచ్చు, 99% కరెక్ట్గా ఉండేటట్లు మాట్లాడాలి. అమ్మోడికిను విద్యాకానికి తేడా తెలీదు. సర్వశిక్ష పైన ఎంత ఖర్చు పెడుతున్నామో ప్రభుత్వం, గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఎంత దానికి మ్యాచింగ్ ఇస్తుందో దానికంటే ఎన్ని రెట్లు ఖర్చు పెడుతున్నామో ఆ విషయం తెలీదు. బైజూస్కి 1 రూపాయి కూడా మాకు ఒప్పందం లేదు బాబు అంటే దాంట్లో ఉన్నదని అంటారు. మళ్ళీ బైజూస్ ట్యాబ్లెట్ నాన్ సెన్స్. బైజూస్ కంటెంట్ అందులో పెట్టాం, ఫ్రీ కంటెంట్ని.